కోదండరాం గారు, తెలంగాణ రాజముద్ర అనేది కూడా ఒక వివాదాస్పద అంశంగా మారింది. 10 ఏళ్లుగా తెలంగాణ ముద్ర ఒకటి ఉంది. దాన్ని కాకతీయ కళాతోరణాన్ని లేదంటే చార్మినార్ని రాచరికపు ఆనవాళ్ళు అంటూ తొలగించే ప్రయత్నం ఒకటి జరిగింది. సరే, చివరి నిమిషంలో అది ఆగినట్టుంది. ఆ విషయంలో కూడా కోదండరాం గారు రియాక్ట్ కాలేదు. అది తొలగించడం కరెక్టా కాదా, ఇలాంటి అంశాలపై కూడా కోదండరాం గారు ఏం చెప్పలేదు అనే ఒకటి ఉంది. మీ పైన ఏం చెప్తారు? ఆ రాజముద్ర విషయంలో మీ వైఖరి ఏంటి? అప్పుడు టీఆర్ఎస్ రాజముద్ర చేసినప్పుడు కూడా మమ్మల్ని ఏం అడగలేదు. అయినా కానీ మేమందరం ఒక అభిప్రాయం ఏం కలిగిన ఉన్నామంటే, ఇది నిజంగా సరిగ్గా లేదు, ఇది తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించట్లేదు, కాబట్టి దీంట్లో కొన్ని సవరణలు చేస్తే బాగుండు అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ఏది ఎవరితో చర్చించటం అనే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని వాళ్ళు ఎన్నడూ కూడా పాటించలేదు. ఇవాళ కొత్తగా కాదు, ఆ రోజే మేము ఇవన్నీ కూడా అనుకోవటం జరిగింది. కాబట్టి ఇలా కీలకమైన విషయం ఏంటంటే, ఆ చర్చ కొనసాగుతూ ఆ చర్చ ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను ప్రధానంగా అనేది ఏంటంటే, చారిత్రక వారసత్వానికి మనం ఏం వ్యతిరేకం కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రీయ గీతంలో చారిత్రక వారసత్వాన్ని ఎత్తుచూపుతూ కూడా దాన్ని రాయటం జరిగింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, జనజీవితం ప్రతిబింబించాలి, ప్రజలు ప్రతిబింబించాలి. అది లేదు, దాంట్లో లేదన్నదే ఇవాళ మేము ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం. దాని మీద నా దృష్టిలో చర్చ జరగాలి. చర్చ జరగాలని నేను ఇప్పుడు కూడా అంటున్నా. దాంట్లో మార్పు చేర్పులు అయితే చేయాలి, ఆ విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఆ రోజు టీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసుంటే ఇవాళ మార్పులకు అవసరం కలిగేది కాదు. ఆ అసంతృప్తి మిగిలిపోయింది. ఆ అసంతృప్తి కారణంగానే ఇవాళ మళ్ళీ మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడుతున్నది. కాబట్టి దీనికి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, దీన్ని చర్చ అయితే జరగాలి. ఇలా రేవంత్ గారు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి దాని మీద ఆయన ఇంకా కొంచెం సునిశ్చితంగా ఒక ఆర్టిస్ట్గా కూడా ఆలోచించగలుగుతాడు. వారు కొన్ని ప్రతిపాదనలు చేయవచ్చు. మేము కోరుకునేది ఏంటంటే, ప్రజా జీవితం ప్రతిబింబించాలి. అది లేదు కాబట్టి ఇప్పుడున్న లోగో మారాలని ఇవాళ కొత్తగా అంటలేము. ఆ లోగో వచ్చిన రోజే మేము అనుకున్నాం. దానిపై మేము పెద్దగా చర్చ ఆర్టిస్టులం కాదు కాబట్టి ఎన్నడూ కూడా దాన్ని నిశ్చితంగా మాట్లాడటం అనేది సాధ్యపడలే. కానీ చెప్పినప్పుడు మాత్రం మేము ప్రతిసారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాం. రెండోది కూడా అన్నాం, ఆ రోజు కూడా అన్నాం, ఇంత తొందరపాటుగా బలవంతంగా ఒక చిహ్నాన్ని తయారు చేసి ప్రజల మీద రుద్దటం సమంజసం కాదని అన్నాం. చర్చ జరిగితే బాగుండేది, ఒక కమిటీకి అప్పచెప్పి చర్చ చేస్తే బాగుండేదని అనుకున్నాం. ఇవాళ ప్రభుత్వం కూడా దాన్ని తుది రూపమేమి తనకు తానుగా ప్రకటించి ప్రజల మీద రుద్దలేదు కదా, దాన్ని ఆలోచన చేస్తున్నారు. ఆర్టిస్టుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మొత్తం అభిప్రాయాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఒక రూపం ఇచ్చినాక చర్చ చేస్తాం. ప్రజల ఆమోదాన్ని చర్చకు కూడా మధ్యలో చర్చకు పెడతాం. అసెంబ్లీలో కూడా అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి వారు అన్నారు. చర్చకు అవకాశం ఉంది. టీఆర్ఎస్ తన అభిప్రాయాలు చెప్పనియండి. ఇవాళ ప్రతిపాదన కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన ప్రతిపాదన మీద చర్చ జరగనియండి. మా లాంటి వల్ల మా అభిప్రాయాలు మేము చెప్తాము. దాన్ని తప్పకుండా ఒక ప్రజల యొక్క జీవితాన్ని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దాలని అడుగుతున్నాం. ఆ మార్పుకు మేము సుముఖంగానే ఉన్నాం. ఎట్లా మార్పు ఉండాలి, దాని రూపం ఎట్లుండాలి చర్చ చేద్దాం. అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. టీఆర్ఎస్ వారు చేసిన తప్పు కాంగ్రెస్ చేస్తుందని నేను అనుకోవటం లేదు. వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు మనం తొందరపడి నిర్ణయానికి రావటం ఎందుకండి? తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం గారు రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు కూడా. మీరు దాన్ని కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని రాజరికపు చిహ్నాలుగా భావిస్తున్నారా? మీరు అది తెలంగాణ సంస్కృతిగా భావిస్తున్నారా? వాటిని ప్రజలు లేరు దాంట్లో. నేను చెప్తున్నది అది రాచరిక చిహ్నమా ఇంకోట పక్కన పెట్టండి. ప్రజలు లేరు దాంట్లో. ప్రజల జీవన విధానం లేదు, తెలంగాణ సంస్కృతి లేదు. అది నేను ప్రధానంగా అభ్యంతరం చెప్తున్నటువంటి అంశం. అంటే వివిధ రాష్ట్రాల సింబల్స్ని కూడా ఉదాహరిస్తుంది బీఆర్ఎస్. వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ అలాంటి చారిత్రక ఆనవాళ్లతోటే సింబల్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చారిత్రక ఆనవాళ్లతో పాటు ప్రజా జీవితం వ్యక్తం చేసే విధంగా దాన్ని లోగోను డిజైన్ చేసుకున్నారు. ఓకే, రైట్. దయాకర్ గారు, థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ కోదండరాం గారు, థ్యాంక్ యూ.